హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొడాలి నాని విషయంలో అంటే ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పేసి ఏఐజీ హాస్పిటల్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేశారు కదా, ఇప్పుడు ముంబై నుంచి అమెరికాకు షిఫ్ట్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి అంటే అంత తీవ్ర స్థాయిలో అతను హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడా? ఏఐజీ హాస్పిటల్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది, మరి ముంబై నుంచి ఇప్పుడు అమెరికాకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటూ కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదంతా కూడా ఎస్కేప్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది కొడాలి నాని విషయంలో, మరి అమెరికాకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు సార్? తెలుగుదేశం కేడర్ కానీ, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులు కానీ, డీటెయిల్ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా వీళ్ళిద్దరి మీద తీవ్రమైన కోపం ఉంది. వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని మీద. వల్లభనేని వంశీని అయితే జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీ హెయిర్ వైట్ గా మారిపోయి అతన్ని చూస్తే ముసలోళ్ళగా ఫీలింగ్ వస్తుంది. అది వీళ్ళు ఆనందంగా పెట్టుకుంటున్నారు. వీళ్ళకేంటంటే కొడాలి నాని గురించి కూడా ఇలాగే మనం పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఇది ఎక్కువగా ఉంది. దాంతో విపరీతంగా ప్రెజర్ పెరిగింది. కొడాలి నాని అరెస్ట్ చేయాలనే ప్రెజరు తెలుగుదేశం ప్రభుత్వం మీద పెరిగింది. దాంతో అతను అరెస్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక టికెట్ ఫస్ట్ A1 A2 అనుకుంటే వాళ్ళ తెలుగుదేశం క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన శత్రువులు తెలుగుదేశానికి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళలో నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు అంటే నెంబర్ 1 కొడాలి, నెంబర్ 2 వల్లభనేని వంశీ. కానీ వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ అధికారుల మీద పడింది, దాని తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా మీద పడింది, దాని తర్వాత వంశీని, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇంతవరకు సాటిస్ఫై అయ్యారు. కానీ కొడాలి నానేని కదా, నెంబర్ 1 అతను కదా, అతన్ని అరెస్ట్ చేయలేదు ఏంటనే ప్రెజర్ అయితే పెరిగింది. దాంతో కొడాలి నాని అరెస్ట్ చేయాలని ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. ఇది కొడాలి నానికి లీక్ అయిపోయింది. సో కొడాలి నాని ఏం చేశాడంటే హెల్త్ ఇష్యూస్తో హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చేరాడు. ఫస్ట్ ఆయన చేరిన హెల్త్ ఇష్యూ అయితే వాళ్ళు చెప్తున్నదే, వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు మీడియాతో. అదేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, జీర్ణకోశ వ్యాధులు ఉన్నట్టుగా డౌట్ వచ్చింది, ఆ ప్రాబ్లంతో చేరాము అని చెప్పారు. దాని తర్వాత అఫ్సల్గా కూడా అనౌన్స్ చేశారు. నిన్న కూడా అంబటి రాంబాబు కూడా మీడియాతో మాట్లాడాడు. సో అఫ్సల్గా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్లో 3 వాల్వ్స్ ఉడికిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. వాటిని క్లీన్ చేయడం కానీ లేకపోతే స్టంట్ వేయడం కానీ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ యాంజియోగ్రామ్స్ తీసినాక వాళ్ళకి అర్థమైంది ఏమంటే బైపాస్ అవసరం అయ్యే విధంగా ఉంది అనేది అనుకున్నారు. దాంతో ఫస్ట్ ఏమో ఏఐజీ అన్నారు, దాని తర్వాత స్టార్ హాస్పిటల్ అన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా పాపులర్ కార్డియాక్ సర్జన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గోపిచంద్ స్టార్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన 30-40 వేల సర్జరీస్ చేశారు, వెరీ పాపులర్ ఆయన. సో సక్సెస్ఫుల్గా ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్గా పేరు ఉంది. ఆయనకి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అందుకని ఆయన దగ్గర అనుకున్నారని ఫస్ట్ వార్త వచ్చింది. కానీ సడన్గా ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేశారు, సపరేట్ ఫ్లైట్ తీసుకొని ఎయిర్ అంబులెన్స్లో ఒక ఏఐజీ నుంచి 2 డాక్టర్లు వెళ్ళారు. మొత్తం 2 పైలట్లు కాకుండా మొత్తం 8 మందితో ఫ్లైట్ బాంబేకి వెళ్ళింది. అక్కడ తర్వాత దాని ఏమంటారు ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ అవుతున్నారు. ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది వెరీ వెరీ పాపులర్. దాన్ని స్థాపించింది వచ్చి 2002లో డాక్టర్ రమాకాంత్ పండా. ఆయన ఎంత పాపులర్ అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ కార్డియాక్ సర్జన్గా ఆయనకు పేరుంది. ఆయనకి పద్మభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు 30,000 సర్జరీస్, హార్ట్ సర్జరీస్ చేశాడు. అందులో 6,000 హై రిస్క్ హార్ట్ సర్జరీస్. ఆయన గతంలో 2009లో మన్మోహన్ సింగ్ చేశాడు, దాని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చేశాడు. మన్మోహన్ సింగ్ అయితే రీడూ బైపాస్ అంటారు. రీడూ బైపాస్ అనేది వెరీ రిస్కీ, అయినా కూడా ఈయన సక్సెస్ఫుల్ గా చేశారు. దాని తర్వాత రాజీవ్ శుక్లా కావచ్చు, తరుణ్ గొగోయ్ మన అస్సాం ముఖ్యమంత్రి ఒకప్పుడు, డి రాజా తమిళనాడు లీడరు, ఇలాగా ఆయన ప్రముఖులకి చాలా మందికి చేశాడు. ఆయన చేసిన వాటిల్లో ఇప్పటికి 99.8% సక్సెస్ రేట్ ఉందన్నమాట. అందుకే నిన్న రాంబాబు కూడా చెప్పాడు, మా మదర్కి ప్రాబ్లం వస్తే కూడా ఆయన దగ్గర నేను చేయించాను. ఆయన వెరీ సేఫ్, వెరీ పాపులర్, అందుకనే ఆయన దగ్గర చేయించుకోవడానికి నాని వెళ్ళాడు. అంతేగాని ఎస్కేప్ కావడానికి ఏం లేదు. హైదరాబాద్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తాకిడి ఎక్కువ ఉంటుంది, జనం వస్తారు, హాస్పిటల్ చుట్టూ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకనేసి మేము అది ప్లాన్ చేసాము. అక్కడైతే ఆయనకి వెరీ పాపులారిటీ ఉంది. ఆయన డేట్ కూడా
2-3 రోజులు కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. కాబట్టి ఆయన చేస్తే సేఫ్ అనేది ఒకటి, రెండోది జనం ఉండరు అనేది ఒకటి, ఈ కారణాలతో ముంబైకి తీసుకుపోవడం జరిగింది అనేది అంబటి రాంబాబుది కానీ చెప్తున్నాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఇదంతా అబద్ధం. ఇప్పుడు అక్కడ ముంబైకి వెళ్ళారు, అక్కడి నుంచి ప్లాన్డ్గా అమెరికాకి షిఫ్ట్ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఈయన అమెరికాకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా ఇట్లాగే అక్కడ ఒక డాక్టర్ గురించి చెప్తారు చూడండి, ఒక కథనం చెప్తారు, ఆయన ప్రపంచంలో ఎంత పాపులరు, ఎన్ని సర్జరీలు చేసి ఇవన్నీ ఒక స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకా ఆయనకి ఆరోగ్యం కారణాలని చెప్పి పొడిగిస్తానే ఉంటారు. 6 నెలలు అంటారు, ఇంకేదో మళ్ళీ ఇది చేశారంటారు, 1 year అంటారు. ఇలాగా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రాడు, ఆయన అమెరికాలో ఉండిపోతాడు. ఈ డ్రామా తప్ప ఇదేమి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం డాక్టర్లని కన్సల్ట్ అవ్వాలి, ఆయనకి నిజంగా ఇది ఉందా లేదా అనేది ప్రభుత్వం చెక్ చేసుకొని, ఒకవేళ ఆయనకు హార్ట్ ప్రాబ్లం సివియర్గా లేదు, సర్జరీస్ అవసరం లేదు అనుకుంటే ఆయన అరెస్టులు చేయాలి. ఒకవేళ ఉన్నా కూడా హాస్పిటల్లో అయినా అరెస్ట్ చేసి అక్కడే పెట్టండి కానీ అరెస్ట్ అయితే చూపించాలి అన్న డిమాండ్లు అయితే తెలుగుదేశం మీడియాలో వస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఆయనకి నిజంగానే ఒకవేళ ప్రాబ్లం ఉండి తెలుగుదేశం మీడియాలో లేకపోతే తెలుగుదేశం కేడర్ చెప్పినట్టుగా కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ విని కానీ ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడమో, ఆయన్ని జైలు అక్కడే హౌస్ అరెస్ట్ లాగా హాస్పిటల్ అరెస్ట్ చేయడమో ఇవన్నీ చేస్తే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఆయన తిట్టుండొచ్చు, అవన్నీ కరెక్టే, కానీ ఒక ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని ఆయనకి ఒక సివియర్ కండిషన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆయన అలా చేయడం కరెక్ట్ కాదు. మీరు మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని ఇలా చేస్తున్నారు, అదంతా మీరు చెప్పారు కదా, అప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు చేస్తారన్న విమర్శలు తెలుగుదేశం మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం అయితే ఆ స్టెప్ తీసుకునేట్టుగా కనబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ పోసాని కృష్ణమురళి విషయంలో కూడా బిగినింగ్ లో పోసాని కృష్ణమురళి ఇతనికి నోటు దోల, ఇతనికి కావాల్సిందిలే అనుకున్న వాళ్ళు కూడా తర్వాత మాత్రం జాలి చూపించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అతన్ని చేయని నేరాల మీద అంత సెక్షన్లో పెట్టేసి అతన్ని కావాలనే జైలు తిప్పారు. ఇది కరెక్ట్ కాదు, అతను చేసిన నేరానికి అతన్ని శిక్షించాలి, కానీ చేయని నేరాలకు కూడా కేసులు పెట్టేసి కావాలనే చేస్తున్నారు అన్న ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. సో చంద్రబాబు ప్రభుత్వం కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే ఎవరి విషయంలో ఎలాగా స్పందించాలి, దానివల్ల మనకు మైలేజ్ అంతా ఓన్లీ రివెంజ్ అనేది ప్రభుత్వాలకు ఉండకూడదు. ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ రెవెంజ్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి వాళ్ళకి అంతిమంగా నష్టమే చేకూరుస్తాయి. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనేది వాళ్ళు అన్ని వైపులా ఆలోచించుకొని దిగుతారు. చంద్రబాబు కూడా రెవెంజ్ పాలిటిక్స్ లో ఉండే వ్యక్తి కాదు. ఏ కుర్రాళ్ళు కాబట్టి ఈయనతో పోలిస్తే యంగ్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు, లోకేష్కి ఉండొచ్చు రెవెంజ్ అనేది, కానీ జగన్కి ఉంది అనేది అందరికీ తెలుసు. చంద్రబాబుకి అది తక్కువ